శాస్త్రివి, నేను మీ అభిద్ హుసేన్. సార్, మహానాడుకి సంబంధించి ఎలాంటి సమస్యలు, నెల్లూరుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది? అంటే మహానాడు మెయిన్ ఏంటంటే సమస్యలన్నిటి తీర్మాన రూపంలో యాక్చువల్గా ప్రభుత్వానికి పంపించడం. అయితే ఈసారి హైబ్రిడ్ మోడల్లో ఈ మహానాడు జరుగుతుంది కాబట్టి నా యొక్క కాన్స్టిట్యున్సీలో 14 క్లస్టర్స్ ఉన్నాయి. 14 క్లస్టర్లో చాలా చాలా బాగా జరుగుతున్నాయి. నేను ఇప్పుడు దాదాపు 7వ క్లస్టర్ ఇది. నేను తిరగటం 7వ క్లస్టర్ 7 తిరిగాను. అన్నిట్లో చాలా చాలా చక్కగా ఏదైతే పార్టీ ఆదేశించిందో సెంట్రల్ పార్టీ ఆఫీసు ఆ విధంగా జరుగుతున్నాయి. అయితే ఈ మహానాడు ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యలను ఇక్కడ డిస్కస్ చేసి చర్చ చేసి తీర్మానాలు చేసి పంపించాలి. అందుకని ఈ 14 క్లస్టర్లో నేను పార్టీ కార్యకర్తలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. క్లస్టర్ ఇన్ఛార్జ్కి ఇచ్చాను, ప్రెసిడెంట్కి ఇచ్చా, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ అందరికి కూడా మీ యొక్క వార్డులో మీ బూత్లో ఆ రోడ్లో ఉండే సమస్యలను డిస్కస్ చేయండి. అది రోడ్డు కావచ్చు, వాటర్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ కావచ్చు, లేదా ఒక స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ప్రతిదీ డిస్కస్ చేసి అవి తీర్మానాలు చేసి పంపిస్తే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్లో చేయగలిగిన ఇక్కడ చేస్తాము. చేయలేని ఉంటే పార్టీ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళు ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వంలో చేయగలిగిన చేస్తారు. అక్కడ కూడా చేయలేకపోతే అసెంబ్లీలో డిస్కస్ చేసి వాటికి పాలసీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో అంటే అమరావతి రాజధానిగా గుర్తింపు పొందిన తర్వాత రాజధాని గురించి 2 మాటలు సార్. అమరావతి రాజధాని దాని పార్లమెంట్లో చక్కగా డిసైడ్ చేశారండి. ఎగువ సభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా చేశారు. ఒక్క పార్టీ మాత్రమే వాకౌట్ చేసింది. ఒక్క పార్టీ వాకౌట్ చేసింది తప్ప మిగతా వాళ్ళందరూ చేశారు. కాబట్టి అమరావతి రాజధాని అనేది మన ఆంధ్రప్రదేశ్కి అది రాజధాని పర్మనెంట్. అది మహానాడు క్లస్టర్ విధానంలో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు ఈ విధంగా జరుగుతుంది. నెల్లూరులో ఉండేటువంటి క్లస్టర్లన్నీ మంత్రి నారాయణ పరిశీలిస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, శాస్త్రి, నెల్లూరు.